అనగనగా బాలీవుడ్‌లో డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఓ గొప్ప రాజు గురించి సినిమా తీశాడు. ఆ రాజు డైరెక్టర్ గొప్పవాడు. కామన్ పీపుల్ కాదు. ఆ రాజు ఎలాంటి వాడంటే తను గాజీగా అర్హత పొందడానికి కొన్ని వేల మంది హిందువుల తలలు నరికాడు. అలాగే ఎన్నో హైందవ గుళ్ళను కూల్చేశాడు. బలవంతంగా చాలా మంది హిందువులను ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేశాడు. అలాంటి ఒక రాజు ఈ డైరెక్టర్‌కి ఎందుకు అంత గొప్పగా కనిపించాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? జోధా అక్బర్. డైరెక్టెడ్ బై అశుతోష్ గవార్కర్. రిలీజ్డ్ ఇన్ 2008. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ మూవీ నేను 20 సార్లు పైనే చూశాను. నాకు ఈ మూవీ ఎంత ఇష్టం అంటే ఈ సినిమా గురించి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చదవక ముందు వరకు ఈ సినిమాని చూసి అక్బర్ చాలా గొప్ప రాజు, హిందూ దేశం మీద ఎంత ప్రేమ ఉందో అనుకున్నాను. కానీ వన్స్ అక్బర్ హిస్టరీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోయింది. ఫస్ట్ ఈ డైరెక్టర్ తీసిన సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా వచ్చేసి జోధా అక్బర్. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లో అక్బర్ గాజీగా అర్హత పొందడానికి శత్రు రాజు యొక్క తల నరకాల్సి వచ్చింది. ఆ టైంలో అక్బర్ చాలా చిన్నోడు. సో కాబట్టి నేను నరకలేను, నేను చంపలేను అంటాడు. అతని ఖాతాలో బైరం ఖాన్ అని తన చీఫ్ మినిస్టర్ శత్రు రాజు యొక్క తలను నరికి అక్బర్ ని గాజీగా అర్హత పొందేలా చేస్తాడు. అక్కడి వరకు ఓకే. ఆ తర్వాత సీన్ లో రాజ్పుత్ రాజును ఓడించి బైరం ఖాన్ చెప్పబోతుంటే ఆ అక్బర్ బైరం ఖాన్ ఆపి ఇంక నుంచి మనం యుద్ధంలో ఓడిపోయిన రాజులను చంపకూడదు అండ్ వాళ్ళని ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేయకూడదు అని చెప్తాడు. ఇంకా ఆ సీన్ చూసిన తర్వాత నేనైతే ఆహా అక్బర్ ఎంత మంచి రాజు అనుకున్నాను. ఆ తర్వాత అక్బర్ హిందూ రాజ్పుత్ రాణి అయిన జోధాబాయిని పెళ్లి చేసుకుంటాడు. హిందూ తీర్థయాత్రల పనులను తీసేస్తాడు. నేను భారతదేశంలోనే పుట్టాను, నేను మీలో ఒకరిని, దేశాన్ని దోచుకోవడానికి రాలేదు అని అక్బర్ అంటాడు. ఇంక ఈ సీన్ అంతా చూసిన తర్వాత నాకైతే నిజంగా అక్బర్ చాలా గొప్పవాడు, మొఘల్స్ లో కూడా ఇంత మంచి రాజు ఉంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నా. ఈ మూవీ జోధా అక్బర్ తెలుగులో కూడా ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి చూడండి. మూవీ పాటలు చాలా బాగుంటాయి. ఆ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అక్బర్ ని చాలా పాజిటివ్ గా చూస్తారు. కానీ మీరు పాజిటివ్ గా అక్బర్ ఎంత గొప్పవాడో అనుకుంటున్న టైంలో ఈ మూవీ మొత్తం అబద్ధం అని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది? మైండ్ పోయిద్ది కదా. నాకు అదే జరిగింది. ఇప్పుడు సినిమాని తీసి పక్కన పెట్టి నిజంగా అక్బర్ ఏందో చూద్దాం. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా అక్బర్ గురించి చాలా మంచిగా చెప్తారు. చాలా మంచి రాజు, హిందువుల్ని సరిగ్గా చూసుకున్నాడు, చాలా టాలరెంట్ గా ఉంటాడు హిందువుల మతం పట్ల అని ఇలా స్కూల్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. కానీ ఎంతో మంది హిందువులను నిర్దాక్షిణంగా నరికి చంపాడని ఏ బుక్ లోనూ రాయలేదు. అలాగే హిందువుల సంస్కృతిని, హిందువుల దేవాలయాలను కూడా నిర్దాక్షిణంగా కూల్చేశాడని ఏ టెక్స్ట్ బుక్ లోనూ చెప్పలేదు. అక్బర్ యొక్క తండ్రి పేరు హుమాయూన్. ఇతను ఒక రోజు తన కోట లైబ్రరీలోని నిచ్చెన ఎక్కుతూ జారి పడిపోయి చనిపోయాడు. అప్పుడు అక్బర్ ఏజ్ వచ్చేసి 13 ఏళ్లు. తండ్రి చనిపోవడంతో అక్బర్ చిన్నతనంలోనే సింహాసనం ఎక్కాల్సి వచ్చింది. 14 ఫిబ్రవరి 1556 మనోడు సింహాసనం ఎక్కిన రోజు. మనోడికి అప్పుడే అంత బరువులు మోసే కెపాసిటీ లేదు కాబట్టి బైరం ఖాన్ అనే వ్యక్తిని చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేసుకున్నాడు. ఇతను మొఘల్ సుల్తానేట్ కి కట్టప్లాంటోడు ఈ బైరం ఖాన్ అనే వ్యక్తి. హుమాయూన్ చనిపోయాడని తెలిసిన చాలా మంది ఆఫ్ఘన్ రూలర్స్ ఈ మొఘల్ సింహాసనం మీద కన్నేశారు. వాళ్ళలో ఆఫ్ఘన్ ప్రిన్స్ ఆదిల్ షా ఒకడు. వెళ్లి ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకురా అని చెప్పి తన చీఫ్ మినిస్టర్ అయిన హేముని పంపాడు. మనోడు అక్టోబర్ 1556లో సక్సెస్ఫుల్ గా అక్బర్ సేనను ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని ఇండిపెండెంట్ గా చేజిక్కించుకున్నాడు. ఇతను ఒక ఇండిపెండెంట్ రాజుగా తనని తానే అనౌన్స్ చేసుకొని రాజా విక్రమాదిత్య హేము చంద్రగా ఢిల్లీ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంకా మనోళ్ళు ఊరుకోరుగా 1 month లోపే రివెంజ్ ప్లాన్ తో మళ్ళీ రెడీ అయ్యి వచ్చారు. పానీపట్ అనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని 2 సేనలు యుద్ధానికి దిగాయి. బైరం ఖాన్ హేము కంటిలో బాణాన్ని గుచ్చి కింద పడేసి తను ఓడించాడు. బైరం ఖాన్ పట్టుబట్టడం వల్ల అక్బరే హేము తలని కత్తితో నరుకుతాడు. కానీ అది మూవీలో చూపించరు, బైరం ఖాన్ చంపుతున్నట్లు చూపిస్తారు. మనోళ్ళ లెక్కల ప్రకారం ఏంటంటే రాజుని చంపేస్తే ఇంక యుద్ధం ముగిసినట్లే. ఎవరైతే ఓడిపోయిన వీరులు ఉంటారో వాళ్ళు ఇంకా వీళ్ళ కింద బానిసలుగా ఉంటారు. జరిగేదైతే ఇదే. కానీ అక్బర్ తన సైన్యంతో ఓడిపోయిన రాజు యొక్క వీరులను వెంటాడి వేటాడి వాళ్ళ తలలను నరికేశాడు. ఆ తర్వాత చనిపోయిన హేము శరీరాన్ని, తలను, మొండాన్ని సపరేట్ చేశాడు. ఆ సెపరేట్ చేసిన తలను తన తండ్రి హుమాయూన్ ఆంతరంగిక మందిరంలో పెట్టాడు. అది వచ్చేసి కాబోల్లో ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసేసి మొండెం. ఆ మొండాన్ని తన గెలుపుకి చిహ్నంగా ఢిల్లీ వీధుల్లో ఊరేగించాడు. అలాగే ఆ వీరుల యొక్క తలను నరికి రాజధాని నగరమైన ఢిల్లీ మధ్యలో ఒక స్తంభాన్ని నిర్మించాడు. ఇలా ఎంతో మంది హిందూ వీరులను చంపి తను గాజీగా అర్హత పొందాడు. ఇంతకు గాజీ అంటే ఏంటో తెలుసా? ఇస్లాం ని నమ్మని వారిని
వారిని నరికేసేవాడని అర్థం. ఈ అర్హత పొందడానికి ఇతను ఇంతమందిని చంపాడు. పానీపట్ యుద్ధం తర్వాత మనోడు కొత్త పాలసీని తీసుకొచ్చాడు. అదేంటంటే పెళ్లి చేసుకోలే సావు. ఈ పాలసీని యూజ్ చేసే మనోడు చాలా మంది రాజ్పుత్ మహారాజులను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మేవార్ రాజు ఉదయ్ సింగ్ తన కూతురుని అక్బర్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో చిత్తోడ్గఢ్ కోట మీదకి మనోడు యుద్ధానికి వెళ్ళాడు. 8,000 మంది సైన్యంతో జైమాల్ అనే కమాండర్ తో రాజ్పుత్తులు యుద్ధానికి దిగారు. అక్బర్ సక్సెస్ఫుల్ గా జైమాల్ చంపాడు. ఈ విషయం కోటలోని రాజ్పుత్ ఆడవాళ్ళకి తెలియడంతో ఇంక చేసేదేం లేదులే అని చెప్పి ఓడిపోయాయని చెప్పి మంటల్లో దూకి చచ్చిపోయారు. వాళ్ళని వాళ్ళు సజీవ దహనం చేసుకున్నారు. ఎందుకంటే యుద్ధం ఓడిపోతే మొఘల్స్ ఆడవాళ్ళని సెక్స్ స్లేవ్స్ గా తీసుకెళ్లి వాళ్ళ కోటలో పడేస్తారు. వాళ్ళ దగ్గర సెక్స్ స్లేవ్స్ గా పడి బ్రతికి ఉండే కన్నా చావడం నయం అనుకున్నారు. అందుకే మంటల్లో దూకి చచ్చిపోయారు. మిగిలిన సేనను వేసుకొని పట్టా సింగ్ సేనాధిపతిగా యుద్ధం కొనసాగించారు. చచ్చే వరకు వీళ్ళు పోరాడారు. ఈ చిత్తోడ్గఢ్ కోటలో కేవలం రాజులు వాళ్ళ సైనికులు మాత్రమే కాదు, దగ్గర 30,000 మంది రైతులు ఉంటారు. అక్బర్ వాళ్ళని కూడా ఊచకోత కోసాడంట. ఇక్కడ నుంచి మనోడు లైఫ్ లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాడు. దీన్ని ఏ ఇలాహి అని ఒక నమ్మకాన్ని స్టార్ట్ చేశాడు. ఓ రకంగా దీన్ని ఒక మతంలోనే చెప్పుకోవచ్చు. మనోడు దాన్ని ప్రాకుతంట. ఇంకా మనోడు ఇస్లాం పక్కన పెట్టి ఇంటర్ నిబ్బీలా మై లైఫ్ మై రూల్స్ అన్నాడు. మనోడు ఏర్పాటు చేసుకున్న నమ్మకాలకి మనోడు తప్ప కట్టుకుని పిల్లలు కన కూతుర్లు పిల్లలు కూడా పాటించలేదు. అసలు ఈ మతాన్ని ఈ బిలీఫ్ సిస్టమ్ ని మనోడు ఎందుకు పెట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం. మొఘల్స్ కోట్ లో హరేమ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఈ హరేమ్ అనే ప్లేస్ లో రాజుకు సంబంధించిన ఇంపార్టెంట్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. అంటే రాజుకు కావాల్సిన సెక్స్ స్లేవ్స్, అతను కట్టుకున్న భార్యలు వీళ్ళు ఉంటారు. మనోడు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇస్లాం కూడా పక్కన పెట్టేశాడు. వీళ్ళ సున్నీ కోర్ట్ అఫీషియల్స్ చెప్పేది ఏంటంటే వీళ్ళ ఖురాన్ ప్రకారం 4 కంటే ఎక్కువ భార్యలు ఉండకూడదంట. కానీ మనోడి దగ్గర భార్యలు ఉంచుకున్న వాళ్ళు తీసుకొచ్చిన సెక్స్ స్లేవ్స్ తో కలిపి అందరు 500 మంది దాకున్నారంట. ఇంక వీళ్ళు చాలదన్నట్లు రష్యా నుంచి మంచి లేతకుండే అమ్మాయిలు తెప్పించుకున్నాడంట. దీన్ని చూసి నీళ్ళు మత పెద్దలు ఇలా చేయకూడదు అబ్బాయి, నువ్వు నీ పిల్లల సంఖ్యను తగ్గించుకోవాలి, 4కి పరిమితం చేయాలంటే లేదు, నేను పెట్టుకున్న దినియే అలాహీలో ప్రకారం ఇలా చేయొచ్చు, తప్పేం లేదు, ఎంతమందిని పడితే అంతమందిని ఉంచుకోవచ్చు, ఎంతమందిని పడితే అంతమంది పెళ్లి చేసుకోవచ్చు అన్నాడంట. మనోడు అమ్మాయిల పిచ్చిని ఇస్లాం సపోర్ట్ చేయదని చెప్పి వాడంతటా వాడు దినియే ఇలాహి అనే ఒక మతాన్ని సృష్టించుకున్నాడు. మీరు యూట్యూబ్ లో అక్బర్ గురించి ఏ వీడియో చూసినా వాళ్ళు చెప్పే ఫైనల్ గా ఒక మాట ఏంటంటే అక్బర్ ఒక పెద్ద ఉమెనైజర్ అని, అంటే అమ్మాయిల మీద ఎక్కువ మోసగలిగినాడని. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వద్దాం. పైన చెప్పబడిన ఒక 10% కూడా ఉండవు. అండ్ పైన చెప్పిన వాటిలో ఏ ఒక్క పాయింట్ కూడా సినిమాలో చూపించరు. ఎందుకంటే అక్బర్ గురించి ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. మీరు కానీ జోధా అక్బర్ సినిమా చూస్తే ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా ఉండదు. ఇక్కడ నేను సినిమాలు ఎంతలా ప్రజల మైండ్ సెట్ ని ఇంపాక్ట్ చేస్తాయో చెప్తా. అండ్ ఆల్సో పాలిటిక్స్ అనేవి మూవీస్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో కూడా చెప్తా. 3 సినిమాలు తీసుకుంటే జోధా అక్బర్ 2008 లో రిలీజ్ అయింది. అప్పుడున్న రూలింగ్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి కశ్మీర్ ఫైల్స్, ఇది 2022 లో రిలీజ్ అయింది. అప్పుడున్న రూలింగ్ పార్టీ ఏదంటే బీజేపీ. ఆ తర్వాత కేరళ స్టోరీస్, ఇది 2023 లో రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయినప్పుడు రూలింగ్ పార్టీ వచ్చేసి బీజేపీ. జోధా అక్బర్ తీసుకుంటే అక్బర్ ఒక ముస్లిం. అసలు అతను ఎంత మంది హిందువులను చంపాడో చూసాం. ఇంకా లిస్ట్ చూసుకుంటే చాలానే ఉన్నాయి. ఇంతమంది హిందువులను నరికి చంపి గుళ్ళు గోపురాలు హిందూ కల్చర్ని నాశనం చేసిన వాడి గురించి ఇంత పాజిటివ్ గా సినిమా తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత రాలేదు? అసలు ప్రజలకు తెలీదా అక్బర్ ఎలాంటోడో? మీకు తెలుసు, కశ్మీర్ ఫైల్స్ తీసినప్పుడు లేదా కేరళ స్టోరీస్ తీసినప్పుడు సొసైటీ నుంచి ఎంత వ్యతిరేకంగా వచ్చిందో. నిజాన్ని నిజంగా చెప్తే ఎంతో వ్యతిరేకత వచ్చింది. అదే అబద్ధాన్ని అందంగా చెప్తే అందరూ నిజమేనని నమ్మారు. మన దేశాన్ని దోచుకున్న వాళ్ళని దేవుళ్ళుగా చూశారు. చరిత్రను ఇంత తప్పుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అసలు బ్రిటిష్ వాళ్ళ కంటే ముందుగా మన దేశాన్ని లూట్ చేసింది మొఘల్సే. అలాంటిది వాళ్ళలో ఒకడైన అక్బర్ గురించి ఇంత పాజిటివ్ గా సినిమా తీసి మరి చూపించాల్సినంత అవసరం ఏమొచ్చింది? దీనికి ఆన్సర్ మీకు పాలిటిక్స్ లో దొరుకుతుంది. ఒకసారి చూడండి. ఈ మూవీ రిలీజ్ అయింది 2008 లో. అప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ ఏంటి? కాంగ్రెస్. ఈ పార్టీ లీడర్స్ చూసుకుంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాళ్ళ పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వీళ్ళ మతం ఏది? ఇస్లాం. ఇది అందరికీ తెలిసిన ఎవరు పట్టించుకునే విషయం. వీళ్ళ పూర్వీకులే ఈ మొఘళ్ళు, ఆఫ్ఘన్లు. వాళ్ళు ఏ రకంగా దేశాన్ని లూట్ చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇది ఎప్పటికైనా వీళ్ళ మనుగడకి ప్రాబ్లం అవుతుందని తెలుసుకొని చరిత్ర నుంచి దాన్ని నిదానంగా తీసేయాలని చూశారు. దానికోసం ఫస్ట్ హిస్టరీ బుక్స్ ని మార్చారు, అంటే స్కూల్ బుక్స్. తర్వాత ప్రజల్లోకి పవర్ఫుల్ గా సింపుల్ గా ఎక్కాలంటే సినిమా అనేది బెస్ట్ సోర్స్. వీళ్ళు ఎంత ప్లాన్డ్ గా చేశారంటే అసలు మొఘల్స్ ఈ దేశానికి రావడం భారతీయుల అదృష్టం అనేలా సినిమాలు తీశారు. వీళ్ళని ఇంకేమనాలి? కామన్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా సినిమాలో చూపించే చరిత్రే నిజమైన చరిత్రగా మనసులో పెట్టేసుకుంటారు. ఆడు చెప్పిన చరిత్రలో ఎన్ని బూతులు ఉన్నాయో కూడా ఎతకరు. ఇన్ఫాక్ట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూడని
కష్టపడినంత వరకు నేను కూడా అనుకున్నది ఇదే. హిస్టరీ తెలుసుకోపోయి ఉంటే నేను కూడా చచ్చేంత వరకు మన దేశాన్ని, మన కల్చర్‌ని నాశనం చేసిన ఈ అక్బర్ ఓ పెద్ద దేవుడని అనుకునేవాడిని. సరే, అక్బర్‌లో పాజిటివ్స్‌ని చెప్తూ సినిమాలు తీశారు. నెగెటివ్స్ ఎందుకు ఆ సినిమాలో చెప్పలేదు? పోనీ దానికేమైనా పార్ట్ 2 ఉందా? లేదుగా. కశ్మీర్ ఫైల్స్ అండ్ కేరళ స్టోరీస్ ఇవి రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్. అసలు వాటికి ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు కూడా చూశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా సినిమాలు హిస్టరీ మీద, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మీద, మనుషుల మైండ్ సెట్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో. కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో గుడ్డిగా దేన్ని నమ్మకండి. తిరుపతి లడ్డు విషయంలో కూడా నేను చెప్పా, ఏ పార్టీ వాళ్ళని నమ్మకండి, వీళ్ళిద్దరు ఏదో తేడా చేస్తున్నారు, ఇక్కడ సామాన్య ప్రజలే అంటే హిందువులు ఎర్రిపప్పలు అవుతున్నారు, అది ఎవరికి అర్థం కావట్లేదు అని నేను మొత్తుకొని మరీ చెప్పా. చెప్తే ఎవడో నమ్మల. ఇప్పుడు సుప్రీం కోర్టులో ఏం జరిగిందో చూసారుగా. ప్రూఫ్స్ లేకుండా ఎలా ప్రజల్లోకి ఇలాంటి వార్తలు తీసుకొచ్చారని అంటున్నారు. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసా, చూడండి, మీకే అర్థమవుతుంది ఇక్కడ హిందువులు ఎలా ఎర్రిపప్పలు అవుతున్నారు అనేది. సో అదనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పెసిఫిక్ గా పలానా టాపిక్స్ గురించి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ తిరుపతి లడ్డు గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.